నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మాధవి గారు. నమస్తే పద్మిని. అండ్ ఫైనల్లీ రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం ఎలా ఉంటుందండి? పేరు అయితే చాలా సౌమ్యంగా అందంగా ఉన్నటువంటి పేరు. రేవతి నక్షత్రం జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళ గుణగణాలు ఏంటి, అలాగే వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటి, లైఫ్ లాంగ్ పీస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ వెళ్ళడానికి చెప్తారా? తప్పకుండా. రేవతి నక్షత్రం బుధ నక్షత్రం, బుధుడిది, మకరి. అయితే ఈ నక్షత్రం యొక్క అధిదేవత వచ్చేసేసి అపూషన్ అని సూర్యభగవానుడి పేరు. సూర్యభగవానుడి అధిష్టాన దేవత. సో వీళ్ళు జనరల్ గా లైట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, న్యాచురల్ లైట్. ఎక్కడైనా ఇళ్లలో కూడా రేవతి నక్షత్రం వాళ్ళని జనరల్ గా గమనిస్తే న్యాచురల్ లైట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఇంట్లోకి, వాళ్ళు చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ కంటే. చాలా తెలివైన వాళ్ళు, వెరీ ఇంటలెక్చువల్ పీపుల్. వీళ్ళ మాట్లాడే తీరు కానివ్వండి, కమ్యూనికేటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఎదుటి వాళ్ళని బాగా ఆకట్టుకునే తత్వంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి ఏంటి అంటే జనరల్గా తల్లిదండ్రుల దగ్గర నుంచి బాగా దూరంగా పెరుగుతారు వీళ్ళు. అంటే చిన్నపిల్లలు అయినా కూడాను హాస్టల్లో వేయడమో, లేకపోతే దూరంగా ఉండడమో, ఉద్యోగానికి దూరంగా ఉండడమో, ఎప్పుడు కూడా అలాంటి ఆస్పెక్ట్స్ వీళ్ళ లైఫ్లో ఎక్కడో చోట వచ్చేస్తాయి. అండ్ వీళ్ళకి బంధుమిత్రుల సహకారం ఎక్కువగా ఉండదు ఇన్ జనరల్. వీళ్ళు ఫ్రెండ్స్ని, తర్వాత బాసెస్ని, సుపీరియర్స్ని, వాళ్ళతో ఉన్న సఖ్యత వీళ్ళకి ఎక్కువ, ఇంట్లో వాళ్ళు కుటుంబీకులు కంటే కూడా. రేవతి నక్షత్రం యొక్క ఓనర్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా వీళ్ళ లైఫ్ పార్ట్నర్స్ చాలా అడ్జస్టింగ్గా ఉంటారు. వాళ్ళ తత్వానికి వీళ్ళు జనరల్గా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే జనరల్గా రేవతి నక్షత్రం వాళ్ళతో ఉండడం కష్టం. ఎందుకంటే వాళ్ళ ఇంటలెక్చువల్ ఎబిలిటీ అనేది కొంచెం, ఆ మాటల ధోరణి కూడా వీళ్ళది తూటల్లాగా వస్తూ ఉంటుంది. సో అది బుల్లెట్ లాగా వస్తుంటుంది. సో అడ్జస్ట్ అయ్యే కంపాటబిలిటీ ఉన్న వాళ్ళైతే ఇంకా కొంచెం బెటర్. సో ఈ నక్షత్రం వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్వాల్వింగ్ అనలిటిక్స్ అండ్ రీసెర్చ్ కానివ్వండి, మళ్ళీ వీళ్ళు కూడా అనలిటిక్స్లోకి వస్తారు, టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇంజనీరింగ్లోకి వస్తారు, గ్యాడ్జెట్స్లోకి వస్తారు. తర్వాత ఏదైనా సరే ఇటువంటి ఆస్పెక్ట్స్లో నిజంగా పద్మిని ఈ బుధ నక్షత్రాలు ఎప్పుడైనా సరే మెడికల్ రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్తే నెక్స్ట్ లెవెలా అమేజింగ్. కరోనా కూడా వ్యాక్సిన్ గమనించు, బుధుడు ఎప్పుడైతే వచ్చి కూర్చున్నాడో అప్పుడు మాత్రమే ఆ పర్టిక్యులర్ వ్యాక్సిన్ యొక్క డెవలప్మెంట్ చాలా స్పీడప్ అయిపోయింది విత్ ఇన్ 5 days. సో వీళ్ళు ఏదైనా సరే అనలిటిక్స్, ఈ బుధ నక్షత్రాలు ఎప్పుడు కూడా మెడిసిన్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. బుధ నక్షత్రాలు అందరూ చాలా బాగుంటుంది, ఎందుకంటే మీరు చేసే అనాలిసిస్ ఎవరు చేయలేరు. సో ఆ రకంగా వీళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటుంది. రైట్. అయితే వీళ్ళ చాట్స్ ప్రకారమే ఏదైనా ఉంటుంది, వాళ్ళ బర్త్ చాట్ లో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే వీళ్ళకి చంద్రుడితో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? చంద్రుడితో ఇబ్బంది అంటే ఇన్ జనరల్ ఉండవా? ఇన్ జనరల్ ఉండవు. చంద్రుడికి మరి బుధుడికి పడదు అని అంటూ లేదు, న్యూట్రాలిటీ, పర్వాలేదు, ఓకే, ఏమి అంత పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు. మళ్ళీ ఇట్ డిపెండ్స్ ఈ పెద్ద పెద్ద గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని. మళ్ళీ ఆ టైంలో గనక వీళ్ళకి ఎక్కడా కూడా శని ప్రభావం లేకుండా గురువు గారి బలం అండాదండ ఉండి రాహుకేతువులు కూడా సరిగ్గా ప్లేస్ అయి ఉంటే మిగతా అన్ని బాగానే ఉంటుంది. ఎందుకంటే మేజర్ టైం ఒక పర్టిక్యులర్ సిగ్నిఫికెంట్ పీరియడ్ కోసం ఈ స్టేబుల్ గా ఉండే ప్లానెట్స్ ఈ నలుగురే కదా. మిగతా వాళ్ళందరూ 20 రోజులు, 24 రోజులు, 2.5, 30 మారిపోతూ ఉంటారు. సో మేజర్ గా ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఈ నలుగురిదే. కరెక్ట్, రైట్. అయితే నేను అడగాలి అనుకున్నది ఏంటి అంటే, ఒకవేళ చాట్ లో బాగాలేదు అనుకుంటే గురువు గారి బలం ఉంటే గనక ఎలాంటి పరిస్థితుల్లోనూ శని వచ్చినా చంద్రుడు వచ్చినా బాగానే ఉంటుంది వీళ్ళకి. గురుగారి బలం ఒక్కటే కాదు పద్మిని, ఇన్ జనరల్ మళ్ళీ దశలన్నీ బాగుండి, జరుగుతున్న దశలు బాగుండి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ నలుగురు సరిగ్గా ప్లేస్ అయి ఉన్నాయి. ఇప్పుడు చూడు, దశలు బాగున్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. రాహు అష్టమంలో కూర్చున్నారు, అండ్ అప్పుడు గోచార రీత్యా కూడా రాహు అష్టమంలో ఉన్నారు అనుకోండి. అండ్ కర్మరీత్యా మన కర్మలు కూడా మనకి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసేసాము. రాహు కూడా అష్టమంలో ఉన్నారు, లేదా కేతు అష్టమంలో ఉన్నారు, లేదా శని చూపు ఉంది రాశి మీదనో లగ్నం మీదనో, ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతే. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి?
వీళ్ళు ఇన్ జనరల్ గణపతి ఆరాధన హరీంద్ర గణపతి గ్రీన్ కలర్ లో ఉంటారు. లేకపోతే సంకటహార చతుర్థి ఎప్పుడు నియమబద్ధంగా చక్కగా ప్రతి నెల చేసుకోగలిగితే మంచిది. లేదు సంకటహార గణపతి వ్రతం మేము ప్రతి నెల చేసుకోలేము అనుకున్న వాళ్ళు సంకటహార గణపతి స్తోత్రాన్నైనా ప్రతిరోజు చదువుకునే ఆ పర్టికులర్ డిసిప్లిన్ అనేది పెట్టేసుకోండి. చాలా చిన్నది, ఒక్క నిమిషం పడుతుంది చదువు, అంతే. ఒక్కసారి చదివితే చాలు. తర్వాత వినాయకుడి ఆలయాలు ఎక్కువగా దర్శించండి. ఈ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే పద్మిని ఇంకొక చిన్న లోపం కూడా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే దైవ భక్తి కొంతమందికి మాత్రమే ఉంటుంది, కొంతమందికి ఉండదు. దేవుడు లేడు అని అంటారా? దేవుడు లేడని అనరు, దేవుడు నమ్ముతారు. కానీ దేవాలయాలకి వెళ్ళడము నిత్యం అదొక ప్రక్రియలాగా ఒక డిసిప్లిన్ ఉండడం అనేది జరగదు. అటువంటివి చేసినప్పుడు లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎటు దిక్కుని తిరుగుతాం హెల్ప్ కోసం. అక్కడ మళ్ళీ మీకు అక్కడ లైఫ్లో స్తంభన అనేది మీకు ఉంటుంది. సో అది అలా లేకుండా చక్కగా దైవభక్తిలో కూడా ఒక డిసిప్లిన్ వేలోనే వెళ్తూ ఉండండి. ఈ రేవతి నక్షత్రం వాళ్ళు మగవారయ్యి వాళ్ళ ఆడవాళ్ళు కనుక పూజలు చేస్తున్నట్లయితే 5 ఇత్తడి దీపాలు తీసుకోండి. ఇత్తడి చిన్నవైనా పర్వాలేదు. ఇత్తడి దీపాలు ప్రమిదలు తీసుకుని వాటిల్లో ఆవు నేతితో దీపం పెట్టేసేసి పంతులు గారికి చక్కగా మీ గౌతనామాలు చదివించుకుని దక్షిణతో చక్కగా దానం ఇచ్చేసేసేయండి. ఇన్ జనరల్ మంచిది. సంవత్సరానికి ఒక్కసారైనా అలా చేస్తూ ఉండండి, మంచిది. అండ్ ముఖ్యంగా మీకు దశలు అవి బాగా లేనప్పుడు మీ ఆస్ట్రాలజర్స్ ఎప్పుడైనా చెప్పి ఉంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి టైం బాగుండలేదని ఇది చక్క చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ ఆడవాళ్లే రేవతి నక్షత్రానికి చెందిన వాళ్ళు అయితే మీకు మీరే చేసేసుకోవచ్చు. అదే వినాయకుడి ఆలయంలో చేసుకుంటే కూడా మంచిదే. వినాయకుడి ఆలయంలో వినాయకుడి దగ్గర పూజారి గారికి ఇచ్చేసేసి మళ్ళీ వినాయకుడికి గరిక, బెల్లము, తర్వాత మోతీచూర్ లడ్డు ఉంటుంది ఆరెంజ్ కలర్ది. మన బూందీ లడ్డు పెట్టకూడదండి, మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్దే అదే పెట్టాలి. అది అంటేనే ఆయనకి చాలా ఇష్టం. మోదకులు చేసుకునే మీకు ఇష్టం వచ్చు అనుకుంటే అదైనా మీరు చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు కూడా ఇష్టపడతాడుగా, ఉండ్రాళ్ళు కూడా చేసుకోవచ్చు. స్వీట్ అయితే ఇంకా బెటర్ ఈ కేసులో. ఓకేనండి. అయితే వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్, వేసుకోవాల్సిన కలర్స్ ఏంటి? వేసుకోవాల్సిన కలర్స్ వచ్చేసి ఎక్కువగా గ్రీన్, ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్, ది వెరీ లక్కీ. తర్వాత ఎండు గడ్డి కలర్ అంటారు కదా పద్మిని, ఐ మీన్ అంటే హే కలర్, గోల్డ్ కాదు హే కలర్ అన్నమాట. అదొక బ్రౌన్ కి గోల్డ్ కి మధ్యలో ఉన్న షేడ్స్ అట్లాంటివి ఎక్కువగా వేసుకోండి. బ్రౌన్స్ ఎక్కువ వేసుకోండి, క్రీమ్స్ ఎక్కువ వేసుకోండి. ఎల్లోస్ అవాయిడ్ చేయండి, ఎల్లోస్, గోల్డ్స్, తర్వాత బ్లాక్, గ్రే, స్మోక్. వైట్ వేసుకోవచ్చు, ఎనీ లైట్ కలర్స్ వేసుకోవచ్చు. ఈ డార్క్ కలర్స్ లో ఈ స్మోకీ షేడ్స్, బ్లాక్స్, గ్రేస్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటే. బ్లూస్ పర్వాలేదు, స్పేరింగ్ గా వేసుకోవచ్చు, పర్వాలేదు. రైట్ అండి. ముఖ్యమైన పనులు ఏ రోజున చేస్తే వీళ్ళకి కలిసి వస్తుందండి? బుధవారం, బై ఆల్ మీన్స్ బుధవారం రోజు, శనివారం రోజు చాలా చాలా లక్కీగా వీళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే బుధుడు విష్ణువు భక్తి కూడా చాలా చక్కగా ఉంటుంది ఆయనకి. సో విష్ణుమూర్తిని పూజించుకున్న, గోవిందనామాలు తరచూ చదువుకున్నా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. సో బుధవారం, శనివారం చేసుకోండి. ఏ రోజుల్ని అవాయిడ్ చేయొచ్చండి? మంగళవారం ముఖ్యమైన కార్యాలు మారుపడతాయి అంటారు కాబట్టి జనరల్గా మనం చేయము. లేకపోతే ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని, నిజంగా కుదరదు అనుకుంటే ఆ రోజు ఎగ్జామ్ ఉంది, మనం ఎగ్జామ్ మార్చమని అడగలేం కదా, మంగళవారాలు అవాయిడ్ చేసేసేయండి. మంగళవారం, గురువారం ఇన్ జనరల్. రైట్ అండి, చాలా చక్కగా వివరించారండి. ఇంకా ఇంకో నెక్స్ట్ నక్షత్రం అనడానికి లేదు, డన్. 27 నక్షత్రాల గురించి కూడా చాలా సునాయాసంగా కంప్లీట్ చేసిన ఫీలింగ్ నాకైతే వచ్చింది. అన్ని నక్షత్రాల గురించి కింద మనం కమెంట్స్ రూపంలో కూడా చూస్తే ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు, యాక్యురేట్ గా చెప్తున్నారు, మాది ఇలానే ఉంటుంది, వీళ్ళ